ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొంటూ ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న ఒక నివేదిక. రాజకీయ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు సినీ నటులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయం కోసం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో రఘురామరెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. 25 గ్యారంటీలు ప్రకటించారు. 30 లక్షల ఉద్యోగాలు, అందులో 50% స్త్రీలకు రిజర్వేషన్, ప్రతి పేదింటికి ₹1,00,000, ఇటువంటి ఎన్నో గ్యారంటీలు అనౌన్స్ చేసింది. బీఆర్ఎస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రోజు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని నామా నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా నా ఖమ్మం ప్రజలు, ఖమ్మం సమస్యలు నాకు గుర్తుకొచ్చాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చా. బీజేపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచిన తాండ్రా వినోద్రావు మండల కేంద్రాల్లో విజయశంకర్రావం సభలు నిర్వహిస్తున్నారు. ఆయన తరపున రాష్ట్ర, జిల్లా నేతలు ఆయన కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా జిల్లాలో ప్రచారం సాగించారు. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? దేశంలోనేమో అభివృద్ధి చెందుతుంది. స్వతంత్రులతో సహా మరో 32 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉండటం, ప్రచారానికి మరో వారం రోజులు కూడా లేకపోవడంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేశారు.